అందుబట్టి సియోను సంఘము యేసు సొంత సంఘం ఆయనే జరిగిస్తున్నాడు. 7 సంవత్సరం ఈ పరిచయం జరిగిందంటే ఒక సేవకుడు వల్ల జరగలేదు, దేవుని వల్లనే జరిగింది. హల్లెలూయా. ఇంకా మా ఎన్నో శోధనలు, ఎన్నో పోరాటాలు అన్నీ ఎదుర్కొని ఈ సంఘం ముందుగా అడుగు వేస్తుంటే విజయవంతంగా ఎక్కడ వెళ్ళినా లోకంలో ఎవరికి తెలియని మర్మాన్ని దేవుడు బయటపరుస్తున్నాడంటే దేవుడు ఉన్నాడు కనుకనే, యేసయ్యనే సింహాసనం వేసి తన పరిచయం జరిగిస్తున్నాడు కనుకనే. మామూలు ఆషామాస మర్మం కాదు ఇది. చెప్పినప్పుడు ఇది నమ్ముతున్నారంటే అది మామూలు విషయం కాదు. అది దేవుడే వాళ్ళ మనసులో యేసయ్యనే నమ్మడానికి కావాల్సిన విశ్వాసం కలిగిస్తున్నాడు. హల్లెలూయా. యేసు మహారాజు పట్టణం ఒకటి పాలూరు గ్రామంని ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది చెబుతుంటే దాన్ని నమ్మేదానికి కూడా ఎవరు కావాలి? దేవుడే వాళ్ళ మనసులో మాట్లాడాలి. ఎవరు చెప్పినా, సేవకులు ఎటు చెప్పినా నమ్మడానికి అక్కడ ఏ విధమైన ఆస్కారం లేదు. దేవుడు వాళ్ళ మనసులో కదిలిస్తేనే ప్రతి కార్యం దేవుడే చేస్తున్నాడు. యేసయ్యనే చేస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడే చేస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడి మహిమ పరిశుద్ధాత్మ దేవుడికి కూడా మనం అందరితో మాట్లాడుతున్నాక ఆదివారం, జూలై మాసం 1వ ఆదివారంలో మనం అందరూ కూడుకున్నాం. ఈరోజు కూడా బల్లా ఆరాధన, బల్లా వాక్యం జకరియా గ్రంథం 3వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు మొదలు చదువుతాం. జకరియా గ్రంథం 3వ అధ్యాయం 1 వచనం నుండి 7 వచనంలో. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడుటయు, సాతాను ఫిర్యాదు అయిన అతని కుడి పార్శ్వమున నిలబడుటయు అతడు నాకు కనబర్చెను. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను గద్దించును. అతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలనే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖముతో నిలబడి ఉండగా, దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని బయలుబట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చెను. అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా, వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించెరు. యెహోవా దూత దగ్గర నిలుచుండెను. అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవదువు. మరియు ఇక్కడ నిలబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. జకరియా గ్రంథం 3వ అధ్యాయంలో జకరియా ప్రవక్తకు దేవుడు ఒక దర్శనం చూపిస్తున్నాడు. 770 జకరియా 3వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు చదివినాడు. అక్కడ ఒక దర్శనం చూపిస్తున్నాడు దేవుడు. ఆ దర్శనంలో ఏం చూస్తున్నాడంటే, యెహోవా దూత
అక్కడ కనిపిస్తుంది. ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడుతున్నాడు. మూడోదిగా ఒక వ్యక్తి ఇక్కడ చూస్తున్నాడు. ఎవరంటే అది సాతాను. వాడు ఎలా ఉన్నాడంటే అక్కడ ప్రియాది అంటే విరోధుడుగా, ప్రియాది అంటే శత్రుగా, ప్రియాది అని మాట బైబిల్ రాయబడింది. ప్రియాది అయి అతని కుడి పార్శ్వంలో నిలువటయు అతడు నాకు కనదర్శు. ఏమా అదే ప్రియాదిగా అక్కడ కుడి పార్శ్వంలో, ఎవరు కుడి పార్శ్వంలో? యెహోషువని ప్రధాన యాజకులు కుడి పార్శ్వం నిలబడ్డాన్ని చూస్తుంది. అక్కడ శత్రువుగా అక్కడ నిలబడుతున్నారు. ఈ దూడ నిలబడుతుంది. యెహోషువతో ఎక్కువగా విషయం రాయబడింది. అతడు ఒక మలినమైన వస్త్రం వేసుకున్నాడు అని అక్కడ చదువుతున్నాను. ఇక్కడ ఇది ఎంత చూపిస్తున్నప్పుడు అక్కడ జరిగిన విషయం ఏమిటంటే, దూడ ఎదుట ప్రధాన యాజకుడు నిలబడుతున్నాడు. ప్రధాన యాజకుడు పక్కన శత్రువైన సాతాను అతన్ని పడదోయాలని నిలబడుతున్నాడు. ప్రియాది నిలబడి ఉన్నాడు. అంటే శత్రువు అదే కంప్లైంట్ అంటే అదే ఏదో ఒకటి చెప్పి పడదోయాలి. సాతాను వచ్చి అంటే ప్రియాది అంటే అతని గురించి నేరం మోపుట, అతని గురించి తప్పుగా చెప్పుట, అతని గురించి లేని పోని చెప్పి ఎట్టయినా అతన్ని అంటే శత్రువే కదా చేస్తారు ఆ పని. అతని మీద ఒక లేని పోని మోపాలని చెప్పి అతని మీద ఒక అభాండమైన ఒక కార్యం జరిగించాలని నిలబడుతున్నాడు. అప్పుడు దీన్ని చూస్తున్నాడు సంగరియా ప్రవక్త, ఈ దర్శనాన్ని చూస్తున్నాడు. అప్పుడు అక్కడ 2వ వాక్యంలో ఒక స్వరం వినబడుతుంది. ఏమి ఆ శబ్దం వినబడుతుంది? ఏం శబ్దం అంటే ఆ శబ్దము సాతాను అక్కడ పిలుస్తున్నాడు. సాతానా, యెహోవా నిన్ను గద్దించును. ఆమేన్, హల్లెలూయా. ప్రధాన యాజకుడికి పక్కన నిలబడి సాతాను నేరం మోపాలని, అతని మీద లేని కొన్ని చెప్పి ఆయన్ని పడదోయాలని అక్కడ శత్రువుగా నిలబడుతున్నాడు. కానీ దేవుడు అక్కడ ఏం చేస్తున్నాడంటే తన దూత ద్వారా ఆజ్ఞాపిస్తున్నాడు. సాతానా, యెహోవా నిన్ను గద్దించును. యెరూషలేమును కోరుకున్న యెహోవా నిన్ను గద్దించు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెరూషలేమును కోరుకున్న యెహోవా. యెరూషలేము అంటే సమాధాన పట్టణము, దేవుని నివాస స్థలము, దేవునితో రాజ్యము. ఇంకా యెరూషలేము చూపిస్తుంది. యెరూషలేమును కోరుకున్న యెహోవా నిన్ను గద్దించును అన్నాడు. ఈ మాట చెప్పి అతని గురించి ఏం సాక్షి చెప్పినాడు కాదు, చూడండి ఏం సాక్షి చెప్పినాడంటే, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలె ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. హల్లెలూయా. చెప్పండి కొడితే మైపోస్తుంది. ఆ ప్రధాన యాజకుడిని గురించి మనం కొన్ని విషయాలు చూసుకుంటే, అతని మీద నేరం మోపి నిందలు మోపి ఆయన్ని పడదోయాలని సాతాను ఒక పక్క నిలబడింది. దూత ఎదుట నిలబడి ఉన్నాడు. అక్కడ దూత ఆజ్ఞాపిస్తుంది, యెహోవా నామములో ఆజ్ఞాపిస్తుంది. ఇతడు యెరూషలేము కొరకు నియమింపబడినవాడు. యెరూషలేముని దేవుడు కోరుకుంటున్నాడు. ఇతని మీద నేరం మోపడానికి నీకు ఏ అధికారం లేదు. ఇతడు ఎక్కడి నుంచి చేతపడినాడంట? ఎక్కడి నుంచి? ఇక్కడ అగ్నిలో నుండి. హల్లెలూయా. ఇతడు అగ్నిలో నుండి తీసిన కోర్వి వలనే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, అది మాత్రం కాదు, అంచినట్టుగా మనం చూస్తుంటే యెహోషువ మలిన వస్త్రము ధరించుకున్న వాడే దూత సమూహంలో నిలబడి ఉండగా దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి
ఇతని మైల బట్టలు ఇతని మైల బట్టలు తీసివేయునని ఆజ్ఞాపించి నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చాను. చెప్పండి, దేవుని మహిమ పరుస్తాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ యెహోషువ ఎక్కడ ఉంటున్నాడు? సేవకుడు భూమిలో ఉంటున్నాడు. యెరూషలేముని కోరుకున్న దేవుడు యెరూషలేముని కట్టాలని ఈ యెహోషువని ఏర్పరచుకున్నాడు. ఇతని మీద ఫిర్యాదు అంటే నేరం మోపాలని శత్రుత్వంతో వచ్చి సైతాన్ని నిలబడుతున్నాడు. అక్కడ దూత గర్దిస్తుంది. ఇతడు ఎవరు అనుకున్నావు? అగ్ని నుండి తీయబడిన గురువి. ఇతని మీద దేవుని దర్శనం ఉంది కనుక నువ్వు ఇక్కడ ఉండడానికి అధికారం లేదు, ఇతని మీద నేరం మోపడానికి అధికారం లేదని చెప్పి అక్కడ దూత గర్దించి అక్కడ అతని మీద ఉన్న వస్త్రముని తీసివేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి మన కొరకు, మన అందరి కొరకు మనకున్న మలినమైన వస్త్రం, ఈ లోక వస్త్రం, పాప వస్త్రం, దాన్ని ఏం చేశారంటే తీసివేసి ప్రదర్శమైన వస్త్రం, ఈ వస్త్రం తీసివేసి అతనికి ఏం చేయమన్నాడు? ప్రదర్శమైన వస్త్రములతో అలంకరించున్నానని సెలవిచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో మన బలారాధన సిద్ధపడుతున్నాం. ఈ లోకంలో ఉన్న కాలం వరకు ఇదే ఒక దోషము, ఇదే ఒక కార్యము మన మీద సాతాను మోపుతూనే ఉంటున్నాడు. ప్రకటన గ్రంథం తీసుకుంటే 12వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9-10 వచనంలో తీసుకొని, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9-10 అక్కడ కూడా చూస్తే భూమి మీద ఉన్న బిడ్డలు అందరి మీద, సహోదరుల మీద నేరం మోపవాడు చెప్పి రాయబడి చూడండి, సర్వలోకముని మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పము, ఆ మహాగడ్డ సర్పం పడద్రోయబడెను. చెప్పండి, దేవుని మహిమ పరుస్తాం. హల్లెలూయా. ఇక్కడ యోహాను గారు ఒక దర్శనం చూస్తున్నారు. అక్కడ జకరియా గ్రంథంలో జకరియా ప్రవక్త దర్శనం చూశారు. అపవాది అయిన సాతాను నిలబడి ప్రధాన యాజకుడు అగ్ని నుండి తీయబడిన కొరివి వంటి సేవకుడిని నేరమొప్పద నిలబడింది. ఇక్కడ చూస్తుంటే యోహాను గారు, అపోస్తలుడైన యోహాను గారు పరలోక దర్శనం చూస్తున్నారు. పరలోకం నుండి ఏం చూస్తున్నారంటే ఈ లోకం అంతటిని మోసపరిచిన సాతానుతో ముగింపుని చూస్తున్నాడు. చెప్పండి కూడా దేవుని మహిమ పరుస్తాను. దేవుని బిడ్డ, హల్లెలూయా. సాతానుకు ముగింపు ఉంది. అందరూ అనుకుంటున్నారు సాతాను ఇలాగనే భూమి అంతటిలో మోసపరుస్తూ ఇక కార్యం చేస్తూనే ఉంటాడు. అందరు కుటుంబంలో శోధనలు తెచ్చిపెడుతున్నాడు, గొడవ తెచ్చిపెడుతున్నాడు, సంఘంలో గర్వి లేపుతున్నాడు. వీరి కాలం ఇలాగనే ఉంటుందని అనుకుంటున్నారు. కానీ లేనే లేదు, వానికి కూడా ఒక సమయం ఉంది. హల్లెలూయా. బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది. ఈ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో వానితో ముగింపుని గురించి రాయబడింది. చెప్పబడి దేవుని మహిమ పరుస్తాను. ఆ యెహోషువకు పక్కన నిలబడిన అదే సాతాను దానితో ముగింపు 12వ అధ్యాయంలో యోహాను దర్శనం ద్వారా చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడంటే అక్కడ చదవండి, ఈ లోకమంతటిని చదువు మోసపరిచిన సర్వలోకమును మోసపరిచిన అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాగడ్డ సర్పం పడద్రోయబడెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. దానితో కూడా పడద్రోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని. పరలోకమందు ఒక గొప్ప శబ్దం వినబడింది. ఏమి శబ్దం అది? రాత్రింపగలు. బాగా ఉంచండి. రాత్రింపగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. ఆమేన్. చెప్పండి. హల్లెలూయా.
సహోదరుల మీద ఎవరు సహోదరులు ఎవరు? దేవుని బిడ్డలే, అన్యుల సహోదరులు కాదు. వాళ్ళ ఇక్కడ మన దగ్గర వచ్చి దేవుని బిడ్డగా మారిపోతే సహోదరులు. వాళ్ళు బయట ఉన్న వరకు వాళ్ళు కూడా దేవుని సృష్టియే, దేవుని ఏర్పాటులో ఉన్నవారే. కానీ ఎప్పుడు సహోదరులను బైబిల్ ఎవరిని పిలుస్తుందంటే సంఘములో చేర్చబడి దేవునితో బిడలుగా మారిన వారిని గురించి పత్రికగా చూసిన సహోదరులరా అని పిలుస్తుంది. అప్పుడు సహోదరుల గురించి అతడు నేరం మోపేవాడుగా ఎప్పుడు నేరం మోపుతాడంటే అక్కడ రాయబడింది, రేయం పగలు. హల్లెలూయా. నన్ను గురించి మిమ్మల్ని గురించి ఒక్కొక్కరిని గురించి సాతాను మన పక్కన నిలబడి మనకు విరోధంగా ఎన్నో నేరాలు మోపుతూనే ఉంటున్నాయి. కానీ దేవుడు అక్కడ యెహోషువకు పక్షంలో నిలబడి ఏం చెప్తున్నాడు? అక్కడ దూర ఏమి ఆజ్ఞాపించినాడు? యెహోవా నిన్ను చదవండి. 3వ అధ్యాయం 2వ వచనం. సగరే 3వ అధ్యాయం 2వ వచనంలో సాతాను అక్కడ దూర పిలిచి యెహోవా నిన్ను గద్దించెను. హల్లెలూయా. యెహోవా నిన్ను గద్దించెను. సాతాన్ని ఎవరు గద్దించగలుగుతారు చెప్పండి? మనుషులు గద్దించగలుగుతామా? యేసు నామములో అధికారం ఇచ్చినాడు దేవుడు. దాన్ని గద్దించే అధికారం దేవునికి మాత్రమే ఉంది. చెప్పబడి ఆయన నామంలో మనం గద్దిస్తున్నాం, ఆయన పేరట గద్దిస్తున్నాం. కానీ అతని భూమిలో లేకుండా గద్దించడానికి అధికారము దేవునికి మాత్రమే ఉంది. హల్లెలూయా. వాని లేకుండా, ఈ భూమిలో లేకుండా పడదోసి వాని పాతాళంలో సంఖ్యలు వేసి బంధించడానికి కొరకు అక్కడ దూత దిగి వస్తుంది. పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ ఉదయకాల ఆరాధనలో కూడా చెప్తున్నాడు, రేయం పగలు సహోదరుల మీద ఏం చేస్తున్నాడంట? నేరం మోపువాడు. సాధారణంగా ఎక్కువ పేరు తెలుసుకోండి, వారు ప్రతి ఒక్కరి మీద నేరం మోపువాడు. ఎవరి దగ్గర ఉండి నేరం మోపుతాడు? మన పక్కన ఉండే మన కొరకు మన పక్షంలో దేవుడు ఉన్నాడు. కానీ నేరం మోపవాడు మనని గురించి దేవుని సన్నిధిలో నేరం మోపుతూనే ఉంటున్నాడు. యోబుని గురించి నేరం మోపుతాడు. యోబు గ్రంథం తీసుకోండి. యోబు గ్రంథంలో యోబు గారిని గురించి ఏం నేరం మోపినారు? 3వ అధ్యాయం 1వ అధ్యాయం యోబు గ్రంథంలో యోబు గ్రంథం 2వ అధ్యాయం కూడా సార్ 2వ అధ్యాయంలో 2వ వచనం నుండి యెహోవా అక్కడ అడుగుతున్నాడు. ఎవరిని చూసి అడుగుతున్నాడు? సాతాన్ని చూసి అడుగుతున్నాడు. నువ్వు ఎక్కడి నుండి వచ్చింది అనను అడగగా అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుతూ అందులో సంచరిస్తూ వచ్చిందని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. హల్లెలూయా. రేయం పగలు భూమి అంతని మోసపరుస్తున్న సాతాను. ఎక్కడ ఎవరు దొరుకుతారు, ఎవరిని మోసపరుస్తాను తిరుగుతున్న సాతాను అక్కడ యోబుని గురించి నేరం అవ్వదాన్ని వచ్చాడు. అక్కడ 3వ వచనం నుండి చూస్తే 3వ వచనం, ఆలోచించిదివా? నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించిదివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించువాడు లేడు. పాడు చేయుటకు ప్రేరేపిస్తుంది. అతడు ఇంకను తన యథార్థంలో వదలక నిలకడగా ఉన్నాడు. సభలు విడుదల దేవుడు అక్కడ సాక్ష్యం చెప్తున్నాడు యోబుని గురించి. అక్కడ యెహోషువని గురించి సాక్ష్యం చెప్పారు. దేవునికి మహిమ. ఇప్పుడు మన జీవితంలో మన మీద నేరం మోపకూడదు. సాతాను గాడు లోకమంతని మోసపరుస్తున్న సాతాను. వాడు ప్రతి ఒక్క దేవుని బిడ్డలకు విరోధంగా నేరం మోపుతున్నాడు. అప్పుడు మన పక్షంలో దేవుడే ఉండి మన కొరకు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. యోబు కొరకు మాట్లాడుతున్నాడు. ఇంకా కూడా నువ్వు ఇంత చేస్తే కూడా యోబు నిలబడి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక.
మన జీవితంలో కూడా మనకే తెలియకుండా ఎన్నో శోధనలు పోరాటంలో వచ్చినప్పుడు ఎందుకు నా మీద ఇలాగ నేరం, ఎందుకు నా మీద ఇంత బాధలు, ఎందుకు నేను ఇంత కష్టపడుతున్నా, ఎన్నో సమయం మనం మనసు బాధ పెట్టుకుంటాము, మనం నేరం ఒప్పుకుంటాం. కానీ నిజంగా జరిగేది ఏమిటంటే సాతాను గాడు ప్రతి ఒక్క బిడ్డకి విరోధంగా నేరం మోపాలని అనేకమైన క్రియలు జరిగిస్తున్నాడు భూమి మీద. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అది ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం, ప్రకటన 12వ అధ్యాయం మిగిలిన వచనం కింద చదవండి. 10వ వచనం చదివేది, మిగిలిన 10వ వచనం చదవండి. 10 ఒక గొప్ప స్వరము పరలోకం. ఎన్ని వచ్చినమా? ప్రకటన 12వ అధ్యాయం 10వ వచనం. సహోదరుల గురించి రేయి పగలు ఎక్కడ చేస్తాడు? లోకమంతటిలో తిరిగి వాడు ఏం చేస్తున్నాడు? నేరం మోపుతున్నాడు. అక్కడ అతనికి విరోధంగా ఒక స్వరం వినపడింది. యోబుకు విరోధంగా లేచాడు. యెహోషువ ప్రధాన యాజకులకు విరోధంగా అక్కడ పక్కన నిలబడినాడు కుడి పార్శ్వంలో. ఇప్పుడు యోహాను గారు చూస్తున్నారు దర్శనంలో. ఏం చూస్తున్నారంటే అక్కడ గొప్ప స్వరం ఎక్కడి నుంచి వినపడిందిట? పరలోకం నుండి. ఏం చెప్తుంది ఆ స్వరం? చూడండి. రాత్రి పగలు మన సహోదరులు ఎక్కడ 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 అది దేవుని ఎదుట. హల్లెలూయా, బాగా ఉంచాం. అక్కడ కూడా యోబు దగ్గర కూడా చూసాం దేవుని ఎదుట నేరం అయిపోయారు. ఇక్కడ కూడా చూసాం జకర్యా గ్రంథంలో దర్శనంలో, జకర్యా దర్శనం చూసినప్పుడు దేవుని దూత ఎదుట నేరం. ఇప్పుడు కూడా చూస్తున్నాము వాక్యంలో దేవుడు చెప్తాం దేవుని ఎదుట రేయి పగలు నేరం మోపుదాని వరకు మన సహోదరుల మీదను నేరం మోపుచు అపవాది పడద్రోయబడి ఉన్నాడు. ఇప్పుడు రక్షణయు రాజ్యము మన దేవుని ఆయను. ఇప్పుడు అధికారం ఆయన క్రీస్తుది ఆయన. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, ఇప్పుడు గమనించండి, వారు గొర్రెపిల్ల రక్తము బట్టి, వారు ఇచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించున్నారు. కానీ మరణం వరకు తమ ప్రాణమును ప్రేమించిన వారు కారు. హల్లెలూయా. మరణం వరకు తన ప్రాణంని ప్రేమించిన వారు కాదు. దేని బట్టి సాక్ష్యం పొందారంట? గొర్రెపిల్ల రక్తముని బట్టి, ఆయనతో సాక్ష్యంని బట్టి వారు గొప్పగా అక్కడ నిలబడుతున్నారు. దేవునికి స్తోత్రం. అక్కడ యెహోషువ జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో మలినమైన వస్త్రాన్ని తీసివేసి ప్రశస్తమైన వస్త్రం ధరించినాడు. అది ఏదో కాదు, గొర్రెపిల్ల రక్తమే. హల్లెలూయా. ఆ ప్రశస్తమైన వస్త్రం ధరించిన ఆ సాతానుకు నిలబడలేక పారిపోయింది. ఆ సాతానుకు అధికారం లేకుండా పోయింది. ఇక్కడ కూడా చూస్తున్నాము, ఇక్కడ గొర్రెపిల్ల రక్తముతోను వారు ఇచ్చిన సాక్ష్యముతోను ఆ సాతాన్ని చేయించినారట. హల్లెలూయా. యోబు గ్రంథంలో కూడా చూస్తే 1వ అధ్యాయంలో యోబు ప్రతి దినము ఉదయకాలం లేచి రక్తాన్ని దేవుని కొరకు బలిగా అర్పించినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. రక్తము ఈ లోకానికి విమోచన తీసుకొచ్చి, రక్తము ఎవరు రక్తము? గొర్రెపిల్ల రక్తం. యేసు రక్తం మాత్రమే మన పాపంని కడిగి మన పవిత్రపరుస్తుంది. సాతాను నేరం మోపిన పొడుత, సాతాను మనకు విరోధంగా మలినమైన వస్త్రం వేసిన పొడుత, ప్రదర్శమైన వస్త్రం యేసు రక్తం మనకు ధరింపజేస్తున్నాయి. ఆదాము పాపం చేసినప్పుడు అక్కడ చూస్తే తీసుకోండి, ఆదాము పాపం చేసిన 3వ అధ్యాయంలో ఉంది. వారు పాపం చేసి వారు అంచురుపు ఆకుని ధరించుకున్నప్పుడు దేవుడు అక్కడ చివరి వచనం చెప్తుంది, వారి కొరకు వస్త్రం తయారు చేసేట. 3వ అధ్యాయంలో చదవండి, చివరి 3వ అధ్యాయం చివరి వచనం ఉండొచ్చు. అప్పుడైనా ఆదామును వెళ్ళగొట్టి దాని ముందు కొంచెం ముందుకు చూడండి, వారి వస్త్రాన్ని గురించి ఉంటుంది. 3 వస్త్రాల గురించి దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకును చర్మపు చొక్కాయలను వస్త్రమును వారికి తొడిగించెను. చెప్పండి కొడితే మైండ్ పర్సన్. హల్లెలూయా.
ఏమి వస్త్రం, ఏం చొక్కాయి తొలగించినట్ట? చర్మపు చొక్కాయి. చర్మపు చొక్కా ఎక్కడి నుంచి వస్తుంది? ఒక మృగం కానీ ఒక జీవం కానీ ఏం చేయాలా? వధింపబడితేనే దాంట్లోని చొక్కా వస్తుంది. అప్పుడు అక్కడ కూడా ఆది కాలంలో కూడా దేవుడు ఆదాము పాపం చేసినప్పుడు కూడా రక్తాన్ని అక్కడ బలిగా అర్పించి వారికి చొక్కాయిగా వేశారు. ఆ ప్రశస్తమైన వస్త్రము వారితో దిగంబరిని మార్చి వారు బట్టలు వేసుకుని తోట నుండి, ఏదేని తోట నుండి బయటికి వచ్చారు. దేవునికి స్తోత్రం. మనతో ఈ లోకం అంతటిని మోసపరుస్తున్న సాతాను ఈ లోకానికి పాపం తీసుకుని వచ్చిన తర్వాత, పాపముతో నింపిన తర్వాత ఈ లోకంలో మనకు ఒక వస్త్రం ప్రతి ఒక్కరికి అవసరమైంది. హల్లెలూయా. అది ప్రశస్తమైన వస్త్రం. ఆ వస్త్రాన్ని మనం వేసుకుంటున్నాం. మనకున్న వస్త్రం, బయటికి మంచి వస్త్రం వేసుకోవచ్చు, మంచిగా బంగారు ఉంగరాలు కానీ నెక్లెస్లు కానీ ఎన్నైనా వేసుకోవచ్చు. కానీ ఈ ప్రశస్తమైన వస్త్రముగా అక్కడ మనం చదివిన ప్రకటన గ్రంథంలో వారు గొర్రెపిల్ల రక్తముతోను వారు ఇచ్చిన సాక్ష్యంతోను ఆ సాతాన్ని జయించినారట. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తారు. దేవుని బిడ్డ రేయింపగలు మన మీద నేరం మోపేవారు. వానితో ముగింపు దగ్గర ఉంది కనుక, ఇంకో చోట్ల రాయబడింది ఇంకా కొద్ది కాలమే ఉంది కనుక అతడు సహోదరుల మీద నేరం మోపుతున్నాడని అదే ప్రకటన గ్రంథంలో రాయబడింది. 3వ అధ్యాయం అనుకుంటాను రాయబడింది. దేవునికి స్తోత్రం. అలాగనే ప్రతి దేవుని బిడ్డకి విరోధంగా దేవునితో సహవాసం చేయకూడదని చెప్పి, దేవునితో వారు సమాధానంగా ఉండకూడదని చెప్పి ప్రతి బిడ్డతో సాతాను గుడిపాసులు ఎప్పుడు వీరికి సమయం దొరుకుతుంది, ఎప్పుడు వీరిని మోసపరుస్తామని ఆ మోసపరుస్తున్న సాతాను కూడా తిరుగుతూనే ఉంటున్నాడు. అక్కడ చెప్తున్నాడు, యోగ గ్రంథం చదివాం, ఈ భూమి అంతటి తిరుగులాడి నేను వచ్చినాను అంటున్నాడు. అలాగనే భూమిలో అంత చోట్ల తిరుగులాడుతున్నాడు. ఏ దేవుని బిడ్డని మోసపరుస్తాను, ఎవరు దేవుని దగ్గర వెళుతున్నారో వారిని మొదటిగా మోసపరుస్తాడు. బాగా గమనించండి. అందరినీ అలాగ మోసం చేయండి. దేవునికి దూరంగా ఉండే వాళ్ళని బట్టి పట్టించుకోరు. దేవునికి విరోధంగా పాపం చేసే వారిని పట్టించుకోరు. వాళ్ళ రాజ్యంలో ఉన్నారు కనుక వాళ్ళకి తెలుసు. ఎవరంతా దేవునికి దగ్గర, ఇంకా దేవునితో సహవాసం ఎక్కువ చేయాలి, దేవునితో సమాధానంగా ఉండాలి, నేను దేవుని కొరకు బ్రతకాలి, దేవుని చిత్తం చెయ్యాలని ఎవరంతా ఆశపడుతున్నారో వారు చూడండి ఖచ్చితంగా శోధనలు ఎక్కువ ఉంటుంది. హల్లెలూయా. ఖచ్చితంగా ఉంటుంది. నాకు ఈ పరిచయం ఇచ్చిన 2020 సంవత్సరం 21 సంవత్సరం దేవుడు నా దగ్గర వచ్చి మాట్లాడుతూనే సాతాను భయంకర శోధన పెట్టేవాడు. అప్పుడు దేవుడు ఏం చెప్తారు తెలుసా? ఎస్ఐ 2 రోజులుగా నాతో మాట్లాడేది కదా ప్రభావం, వచ్చి మాట్లాడేదని నేను ప్రార్థన చేస్తే దేవుడు వచ్చి మాట్లాడతారు. మాట్లాడినప్పుడు నేను నీతో ఎక్కువ సహవాసం చేస్తుంటే సాతాను నేను ఎక్కువ హింస పెడుతున్నాడు, అందుకే నేను రాలేదు నేను అంటే మన కష్టపడే దేవునికి చాలా దుఃఖం కలిగిస్తాయి. మన దేవునితో సహవాసం చేసినప్పుడు వాడికి ఎవరికి మంట ఎక్కువ అవుతాడంటే సాతానికి మంట అవుతుంది. హల్లెలూయా. వాడు మనకు విరోధంగా ఏదో ఒకటి చేయాలి, వాడి పక్షంలో ఏదో ఒకటి మనకు విరోధంగా చేసి మన దేవుని దగ్గర నుండి దూరం పోయింది. ఆదాముకు జరిగింది అదే, ఈ రోజు కూడా మనకు జరుగుతుంది అదే. సహోదరుల మీద నేరం మోపాలి, ఏదో ఒక తప్పు చెప్పాలి, ఏదో ఒకటి చేయాలి. కుటుంబంలో కానీ, బంధుత్వుల మధ్యలో కానీ, స్నేహితుల మధ్యలో కానీ, సహోదరుల మధ్యలో కానీ వాడు చేస్తున్న మోసంని మన గుర్తెరగాలి. అపవాది తంత్రములను ఎరగకుండా ఉండలేదని చెప్పి పౌలు చెప్తున్నాడు ఒక చోట్ల పత్రికలో. అపవాది తంత్రముని మనం ఎరిగి ఉండాలి. ఎవరు ఏది చెప్పినా మనం నమ్మి, మన కుటుంబంలో ఉన్న వారి గురించి చెప్తే మనం నమ్మినామంటే మనందరం మోసపోతాం, కుటుంబంలో సమాధానం పడతాం. కొన్ని దేవుని బిడ్డలు నమ్మకంగా దేవుని దగ్గర ఉన్న బిడ్డలు కూడా భార్యని గురించి భర్త తప్పుగా చెప్పినప్పుడు, భర్తని గురించి భార్యని గురించి చెప్పినప్పుడు, భర్తని గురించి చెప్పినప్పుడు పక్క వాళ్ళు చెప్పదాన్ని నమ్మి ఎన్నో కుటుంబములు సమాధానం లేకుండా పోయి విడాకులు అయిపోయి నేటికి వేరుగా ఉంటున్నాయి. సాతాను మోసపరిచే కాలం ఇది. దేవుడు ఎప్పుడు మనకు పక్షంలో ఉండి మన కొరకు ఆయన ప్రశస్తమైన వస్త్రం ఇచ్చి మన రక్తంతో కడుగుతూనే ఉంటున్నాడు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధ రక్తం కిందకి మనం ఉండాలి. ఎప్పుడు కూడా ఆయన రక్తంలో కడగబడుతూనే ఉండాలి. అందుకే పౌలు చెప్తున్నాడు ఒక చోట్ల చూడండి, 2 కొరింథీ 7వ అధ్యాయం 7వ అధ్యాయం మోటివేషన్ చదవండి. ప్రియులారా
మనకు ఈ వాగ్దానములు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక ఏ వాగ్దానం ఉన్నవి? గొర్రెపిల్ల రక్తంతోను మనం ఇచ్చిన సాక్ష్యంతోను ఎవరిని జయించగలుగుతాము? సాతాన్ని జయించగలుగుతాం. హల్లెలూయా. ఈ వాగ్దానం ఉన్నది కనుక దేవుని భయముతో బాగుండి దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను ఆమేన్. హల్లెలూయా. దేంట్లో కల్మషం ఉంది? చదువు. శరీరంలోను ఆత్మలను కలిగిన సమస్త కల్మిషం. శరీరంలో ఆత్మలో, శరీరంలో కల్మిషం వచ్చినప్పుడు ఆత్మ కూడా ఏమైపోతుంది? కల్మిషం. పరిశుద్ధత లేకుండా వెళ్ళిపోతుంది. దేవునితో సహవాసం లేకుండా పోతున్నాం. దేవుడు మనతో మాట్లాడడానికి మనమే అడ్డుపడిపోతాం. వాక్యం చదవము, ప్రార్థన చేయము, మన శరీర కోపాన్ని మన ఈచర్ని చూస్తూ ఉంటే దేవుని సన్నిధి వల్లది మనకు ఎప్పుడు కూడా మనసే రాదు. అలాగనే దేవుని ఇప్పుడు నేను ప్రార్థన చేయలేకపోతున్నానయ్యా, దేవుని సన్నిధిలో ఆరాధన వెళ్ళలేకపోతున్నానయ్యా, నాకు నిద్ర వస్తుంది. ఎందుకు చెప్తున్నారు? కల్మిషం. శరీరంలోనూ ఆత్మలో నేను కలిసిపోయింది. కల్మిషం కలిసిపోయింది కనుక వ్యక్తిగత ప్రార్థన ఉండదు, వ్యక్తిగత జీవితం ఉండదు, కుటుంబంలో ఎప్పుడు శోధన, సాతాను మోసపరుస్తున్నాడు. దానికి ఇక్కడ చెప్తున్నాడు పౌలు గారు. ఏం చెప్తున్నాడు ఇప్పుడు? ప్రియులరా, మనకి ఇంత గొప్ప వాగ్దానం ఉంది. గొర్రెపిల్ల రక్తముతోను ఆయన మనకిచ్చిన సాక్ష్యముతోను మనం జయించాలి. ఈ లోకంలో జయించడానికి కొరకే గొర్రెపిల్ల రక్తాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు ఎందుకొరకు తన రక్తాన్ని కాసినారు? ఎవరిని జయించాలో రక్తం కాసినారు? ఎవరిని జయించాలి? సాతాన్ని జయించాలి. యాకోబు రాసిన పత్రిక చెప్తుంది 4వ అధ్యాయంలో, దేవునికి లోబడి అపవాదిని ఎదిరించుడి. 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. 4వ అధ్యాయం 7వ వచనం 10వ వచనం. అపవాదిని ఎదిరించుడి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం. దేవునికి మహిమ కలుగునుగాక. త్వరగా చూడండి, తీసుకో. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అక్కడ అపోస్తలులు చెప్తున్నారు. 4:7 చదువు. కాబట్టి ఎన్ని వచ్చినమ్మా? 7వ వచనం. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. చప్పట్లు కూడా దేవునికి మహిమపరుస్తున్న. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు వాడు? అప్పుడు ఎక్కడ ఉన్నాడు? రాయబడింది. ఎక్కడ నుండి పారిపోతాడమ్మా? ఎక్కడ నుండి పారిపోతాడు? అక్కడ లేదు, అక్కడ బాగా చదవండి. మీ యొద్ద నుండి పారిపోవును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎక్కడ నుండి పారిపోతాడు? నా యొద్ద నుండి. ఇప్పుడు యెహోషువ ప్రధాన యాజకుడు అతని పక్కన నిలబడి ఉన్నాడంట. ఎందుకు నిలబడినాడు అక్కడ? అతని మీద ఫిర్యాదు అయితే ఏమర్థం అనగా చెప్పారు. కంప్లైంట్ చేయడానికి నిలబడినాడు, శత్రుగా నిలబడినాడు. హల్లెలూయా. అప్పుడు మన పక్కన కూడా నిలబడుతున్నాడు. యాకోబు చెప్తున్నాడు, నీ యొద్ద నుండి పారిపోవును. చెప్పండి కూడా దేవునికి మహిమపరుస్తాను. దేవునికి నీ యొద్ద నుండి పారిపోవాలంటే నువ్వేం చేయాలి? దేవునికి లోబడాలి. నువ్వు వాడిని ఎదిరించాలి. హల్లెలూయా. నువ్వు వాడిని ఎదిరించకుండా నువ్వు వాడికి లోబడితే వాడు ఎక్కడ ఉంటాడు? ఇప్పుడే ఇక్కడ ఉంటాడు, మన పక్కనే ఉంటాడు, మనలోనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. వాక్యంలో రాయబడిన ఒక్కొక్క పుల్లి ఒక సూచనలు కూడా మర్మాలు ఉన్నాయి. నీ యొద్ద నుండి పారిపోవని చెప్తున్నాడు. సాతాను పారిపోతూనే ఉండాలన్నాడు. ఏ సమయం కూడా సాతాను చోటు ఇవ్వకూడదంటే మనం ఎప్పుడు కూడా దేవునికి లోపడాలి. హల్లెలూయా. అదేనా అక్కడ పౌలు చెప్తున్నాడు 7వ అధ్యాయం. జాన్ చదివినట్టుగా చదువు మళ్ళా వచ్చిన 2వ అధ్యాయం 7వ అధ్యాయం 1వ వచనం. 2 కొరింథీ 7:1. మనల్ని పరిశుద్ధపరుచు దాని కొరకు మనం ఏం చేయాలి? మన
మనకు ఈ వాగ్దానములు ఉన్నవి మనకి ఈ వాగ్దానంలో ఉన్నవి గనుక దేవుని భయముతో. ఇక్కడ పౌలు చెప్తున్న ఒక మాట బాగా గమనిస్తే, ఎవరికి ఉంది ఈ వాగ్దానము? ఎవరికి ఉంది చెప్తున్నాడు? ప్రియులారని చెప్పి మనం ఏం చెప్తున్నాడు? నెక్స్ట్ మనకి వాగ్దానం ఉంది, కానీ సాతానికి వాగ్దానం ఉందా? సాతానికి ఉందా? సాతానికి క్షమాపణ ఉందా? సాతానికి పరలోకం ఉందా? హల్లెలూయా. ఇక్కడ పౌలు చెప్తున్నారు, ఈ వాగ్దానం మనకు ఇచ్చినాడు దేవుడు. ఏం వాగ్దానం? గొర్రెపిల్ల రక్తముతో కడగబడి వాగ్దానం. మన కొరకు ఆయన సాక్ష్యంతో నిలబడే వాగ్దానం మనకు ఉన్నది కనుక ప్రియులారా మీరు ఏం చేయమంటున్నాడు? దేవుని భయముతో. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తున్నారు. హల్లెలూయా. ఒక దేవుని బిడ్డలో ఏది ఉండాలి? మొదటిగా దేవుని భయం ఉండాలి. నీ ప్రియాదిగా పక్కన నిలబడినప్పుడు నీలో దేవుని భయం ఉంటే, ఇప్పుడు మన యాకోబులు చదివినట్టుగా 4:7 చెప్పినట్టుగా అపవాది ఏమైపోతున్నాడు? మనలోండి మన దగ్గర నుండి పారిపోతాడు. మన దేవుని భయం లేని వల్ల మనము కూడా వాడికి ఏం చేస్తారు? కొన్ని మంది ఏం చెప్తారంటే ఒత్తు ఊదుతారంటారు. మన తమిళ భాష ఒత్తు ఊదింటే ఏమిటంటే, ఇప్పుడు విషయం చెప్తున్నారు మీ పక్కన ఒక ఆయన, అవునండి నేను కూడా చూసినానండి అలాగనే అంటారు. చెప్తారా? మీరు చూసినారు కదా. చూసి వాళ్ళు ఏం చేయరు, కానీ వీరు కొరకు ఏం చెప్తారు? అబులు చెప్తారు. అంటే వాళ్ళ పరిశ్రమలో వీళ్ళు కూడా చేస్తే ఏదో ఒక సహాయం వాళ్ళు దొరుకుతారు. అలాగనే సాతాను మన పక్కన ఉండి వాడు ఎన్ని కీడు చేయాలని మన కొరకు నిలబడినప్పుడు వాడికి మన తోడుగా పోతే అప్పుడే సాతాను మన కుటుంబంలో పనిచేయదు. అర్థమవుతుందా? ఎందుకు సాతాను మన కుటుంబంలో కానీ పరిచయలో కానీ ప్రతి బిడ్డలో కానీ పరిచర్యలో అన్ని విషయంలో కుటుంబంలో అన్ని కార్యాలు వాడు ఎందుకు పోరాడుతున్నాడు అంటే వాడిని మనం ఎదిరించలేకపోతున్నాడు. అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి వాడిని పారిపోయేదానికి మనం ఏం ప్రయాసపడము. కానీ మనం శోధనతో ఉండి యేసయ్యా నన్ను ఎందుకు ఇంత శోధన పెడుతున్నా, ఎందుకు నాకు ఇంత బాధ, నేను ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నా, నీకు నమ్మకంగా ఉండలేకపోతున్నా అన్ని అడుగుతాం యేసయ్యా. కానీ నిజమైన ప్రాబ్లం ఏమిటి? ఎక్కడ ఉంది ప్రశ్న? ఎక్కడి నుంచి వచ్చింది ఈ పోరాటం? మనకు తెలియని వల్ల సాతాను మనని మోసపరుస్తున్నాడు. మన కొరకు వాగ్దానం ఉంది. గొర్రెపిల్ల రక్తముతోను ఆయన సాక్ష్యముతోను మనం కడగబడిన వారుగా వాడిని జయించే అధికారం దేవుడు మన కొరకు ఇచ్చినాడు. సిలువలో ఎందుకొరకు దేవుడు లోకాన్ని జయించినాడు? మనమందరూ సజీవులుగా జీవం గల దేవునితో బిడలుగా దేవుని భయభక్తి కలిగి ఆయన కొరకు నిలబడాలని మన కొరకు ఆయన అంత శ్రమలు పొంది ఉంటే ఇంకా కూడా సాతాను మనని మోసపరుస్తున్నాడంటే మనము ఇంకా వాక్యం తెలియని వల్లనే, ఇంకా మనకు సరైన అవగాహన లేని వల్లనే మనం అన్ని తెలుసుకుంటే సాతాను మన పక్కనే ఉన్నాడు, వాడు పారిపోతాడు. హల్లెలూయా. చప్పటి దేవుని మహిమపరుస్తున్నారు. వాడి ప్రీతిని ఎరిగి ఉండండి అని చెప్పి పౌలు చెబుతున్నాడు. ఇంకో చోట వాడి ప్రీతి ఏమేమి, ఎందుకొరకు ఈ ప్రీతి చేస్తున్నాడు? ఒకరు కుటుంబంలో భార్యాభర్తల సమాధానం ఉండదు, పిల్లల మధ్యలో సమాధానం ఎవడదు, అసలు సహోదరుల మధ్యలో సమాధానం ఎవడదు, అసలు బయటి వారిలో బంధువుల మధ్యలో సమాధానం. ఎక్కడికి వెళ్ళినా చూడండి గొడవలు, అనవసరమైన తెలియదు. ఎందుకంటే అందరూ సమాధానం అంటే వాడి రాజ్యం పడిపోతుంది. హల్లెలూయా. వాడికి తెలుసు కనుకనే వాడు ఒకటి ఇదే పడి చేస్తున్నాడు. కానీ మనము వివేచన కలిగి జ్ఞానం కలిగి నడుచుకున్నాం. దానిగా పౌలు చెప్తున్నాడు 7వ అధ్యాయం మొదటిగా ఏం చేయాలంట? ప్రియులారా, ఇలాంటి వాగ్దానం మనం పొందినాం కనుక మనం ఏం చేయాలంట? దేవుని భయముతో. చదువు. దేవుని భయముతో పరిశుద్ధతను మొదటిగా చూడండి. దేవుని భయముతో పౌలు అక్కడ ప్రారంభించిన మొదటి ఆ మాట ఏమిగా? దేవుని భయముతో. దేవుని భయం ఉంటేనే పరిశుద్ధత వస్తుంది. హల్లెలూయా. చెప్పండి కూడా దేవుని భయం పరిశుద్ధం. దేవుని భయం లేకపోతే పరిశుద్ధంగా ఉంటామా? ఎవరో చెప్పండి. మనం ఒక విషయం చెప్తామేనండి. మనం ఒకప్పుడు మన అందరూ దేవుని బిడ్డలుగా పుట్ల అన్నిలుగానే ఉంటుంది. కానీ అన్నిలుగా ఉన్నప్పుడు మన చేతి పని ద్వారా చేయబడిన ఆ దేవతలను మొక్కినప్పుడు మనం ఎంత పూజ పునస్కారం ఉంటారు మా తమిళనాడు. అంటే భయభక్తి కలిగి దాని ముందుగా సాగిలబడి మొక్కుట కానీ ఒక్కబొద్దు కానీ ఉన్నప్పుడు ఎంత పరిశుద్ధంగా ఉండి ఉంటారు. ఆలోచించే ఉన్నామా లేదా? అపవిత్రుల్లో ఉండకూడదు, ఇది చేయకూడదు, అది చేయకూడదు, పరిశుద్ధంగా ఉంటారు.
కానీ అది అంతా ఏదైనా మనకు లాభంగా ఉండిందా, ఏదైనా మనకి కాపాడిందా, ఏదైనా ఒక మేలు జరిగిందని ఏది కూడా లేదు. దాని ద్వారా శాపమే మనకు ఎక్కువ వచ్చింది. కానీ ఇప్పుడు దేవుడి కొరకు మనం పౌలు చెప్తున్నాడు, నీ కొరకు దేవుడు తన రక్తాన్ని కాచి పరిశుద్ధపరిచి నీ కొరకు ఆయన గొర్రెపిల్లగా కొట్టబడి ఉన్నాడు కనుక ఇటు వాగ్దానం కలిగి ఉన్నావు కనుక నువ్వు ఏం చేయి, దేవుని యందు భయభక్తి కలిగి చదువు. ఇప్పుడు నెక్స్ట్, పరిశుద్ధులతో ఏం చేయాలంట, సంపూర్తి చేసుకున్నట్టు. హల్లెలూయా. ఏం చేసుకోవాలా, దేని సంపూర్తి చేయాలా, దేవుని యందు ఉన్న భయభక్తిని సంపూర్తి చేయాలా. రెండవది పరిశుద్ధతని ఏం చేసుకోవాలా, సంపూర్తి చేసుకుంటూ శరీరమునకును ఆత్మకును సమస్త కమిషన్ నుండి ఆమేన్. శరీరమునకును ఆత్మకును కలిగి ఉన్న కల్మిషం మనం ఏం చేసి తీసివేసి దేవునితో బిడ్డలుగా ఆయనతో రాజ్యాన్ని వరకు పరిగెత్తే వారిగా ఉండాలని పౌరులు ముగిస్తున్నాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాను. అదే యెహోషువ గ్రంథంలో ఇంకొక మాట, యెహోషువ గ్రంథం తీసుకోండి. యెహోషువ గారు జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో 15వ వచనం చదువు. 8వ వచనం 7వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇక్కడ చెప్తున్నాడు, ఆ సాతానులోండి అతని మలినమైన వస్త్రం తీసివేసి ప్రదృశ్యమైన వస్త్రం ఇచ్చిన తర్వాత యెహోవా దూత అతనికి ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏమి ఆజ్ఞ అంటే అక్కడ రాయబడింది, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొని నెడల. అందుకు గమనించండి, భద్రముగా గైకొని నెడల. నీకు అప్పగించిన రక్షణని, నీకు అప్పగించిన పరిచయం, నీకు అప్పగించిన పనిని నువ్వు పరిశుద్ధపరుచుకుని నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవుతూ మరియు ఇక్కడ నిలబడు వారికి కలిగినట్లు నా సన్నిధి నిలుచు భాగ్యము నీకు ఇచ్చిందని. చెప్పటి కూడా దేవుని మహిమపరుస్తాను. హల్లెలూయా. ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు. అందులో ఆ వాగ్దానం రాసి పెట్టుకోండి. 7వ వచనం వాగ్దానం ఆయనది. మళ్ళీ చదవండి, గట్టిగా చదవండి. అందరూ పలుకుతాం వాగ్దానం. చివరికి అందరూ పలకాలి ఈ వాగ్దానం, మన అందరి మీద నెరవేర్చబడాలి. హల్లెలూయా. ఈ బలం తీసుకుపోతున్న మనం అందరూ కూడా సియోను సంఘంలో, ఆయన ఆవరణంలో, ఆయన మందిరంలో నిలబడే వాగ్దానం. చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. దేవునికి స్తోత్రం. ఆయన మందిరంలో నిలబడే వాగ్దానం ఇస్తున్నాడు ఈరోజు. చదవండి. అందరూ చూడండి, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా కైకొని నెడల నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవుతావు. హల్లెలూయా. నెక్స్ట్, మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లు నా సన్నిధిలో నిలుచు భాగ్యము నీకు ఇస్తున్నాను. హల్లెలూయా. సియోను సంఘం యేసు మహారాజు పట్టణం కట్టబడిన తర్వాత ఈ వాగ్దానం ఎవరు నమ్మకంగా నిలబడుతున్నారు, ఎవరు నిలబడబోతున్నారు, ఎవరు నమ్మకంగా ఉండబోతున్నారు, అపవాది వచ్చినా కూడా వానికి చోటు ఇవ్వకుండా భయభక్తి కలిగి పరిశుద్ధత కలిగి అపవాదిని ఎదురించింది, వాడు నీ ఎదురు నుండి పారిపోనని చెప్పిన మాట ప్రకారం ఎంత మన నమ్మకంగా దేవుని కొరకు నిలబడబోతున్నామో వారందరికీ వాగ్దానం నెరవేర్చబడును గాక. హల్లెలూయా. ఆ వాగ్దానం చెప్తుంది, మీరు నా ఆవరణం నిలబడి నా మందిరముని మీరేం చేయబోతున్నారు, కాపాడుతుంటున్నాడు. హల్లెలూయా. ఆయన సన్నిధిలో నిలబడ వాక్యం నేను ఇస్తానంటున్నాడు. మనందరూ లేచి నిలబడి దేవుని ఆరాధించబోతున్నాడు. ఈ వాగ్దానం నాకు కూడా దయచేయండి. ఈ వాగ్దానం నిలబడే వాగ్దానం ఇది. ఆ వాగ్దానంలో చాలా శ్రేష్టమైన మాట ఉంది. ప్రధాన యాజకుడైన యెహోషువకు వాగ్దానం ఇచ్చినాడు, ఆ మందిరంలో నీ అధికారిగా నిలబెట్టబోతున్నాను, ఆవరణంని కాపాడేవాడుగా పెట్టబోతున్నాను, అనేకులకు సాక్షిగా నా సన్నిధిలో నేను ఉంచబోతున్నానని చెప్తున్నాడు దేవుడు. స్తోత్రం.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 7వ వచనము అందరికి వాగ్దానంగా పొందుకుని దేవుని ఆరాధన చేస్తాం. చేసినప్పుడు అందరు ఆరాధన సమయంలో కనిపిస్తుంది. ప్రభా ఈరోజు కూడా భయభక్తి కలిగి పరిశుద్ధముతో తండ్రి మా శరీరంలో మా ఆత్మలో ఉన్న కల్మిషం సమస్త కల్మిషం తీసివేసి పవిత్రపరుచుకుని ప్రభా మేము బలాకు సిద్ధపడుతున్నామయ్యా. మాలో ఏ అభ్యర్థులు ఉన్నా కూడా క్షమించి మాలోని అపవాది పారిపోవునుగా, దేవునికి లోబడుతునుగాక, అపవాది పారిపోవునుగాక. మా యొద్ద నుండి అపవాది పారిపోవునుగా, మా సంఘం నుండి అపవాది పారిపోవునుగాక, మా కుటుంబం నుండి అపవాది పారిపోవునుగాక, మా బంధువుల మధ్యలోని అపవాది పారిపోవునుగాక. అయ్యా నా సహోదరుల మధ్యలోని అపవాది పారిపోవునుగాక. యెహోవా సాతాన్ని గద్దించునుగాక. హల్లెలూయా. యెహోవా సాతాన్ని గద్దించునుగాక. మనం ఏం చేయాలి? దేవునికి లోబడాలి. మనకు బయట గద్దించిన పోదు. మన దేవునికి లోబడి పరిశుద్ధంగా ఉంటే అది ఆటోమేటిక్గా ఒక్క మాట చొక్క పారిపోతుంది. పరిశుద్ధాత్మ దేవ, మీరే మా మధ్యలో దిగి వచ్చి మాట్లాడిన వాక్యం పఠిస్తూ ఇప్పుడు మీ అందు బిడలు గొరిపుల రక్తముతోను సాక్ష్యంతో మీరు ఇచ్చిన వాక్యమైన సాక్ష్యముతో సాతాన్ని చేయించుగా. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. రక్తముతోనే కడుగబడే పరిశుద్ధ పరచబడే, రక్తముతోనే కడుగబడే పరిశుద్ధ పరచబడే, విమోచించినే రక్తముచే అపవాది చెరలో నుండి. రక్తం జయం, రక్తం జయం, యేసు క్రీస్తుని రక్తం జయం. రక్తం జయం, రక్తం జయం, యేసు క్రీస్తుని రక్తం జయం. రక్తముతోనే కడుగబడే విశుద్ధ పరచబడే, రక్తముతోనే కడుగబడే పరిశుద్ధ పరచబడే. రక్తముతో కడగబడి పరిశుద్ధపరచబడుతూ ఆ మలినమైన వస్త్రం, ఆ పాప వస్త్రముని తీసివేసి మన కొరకు ప్రదర్శనమైన వస్త్రం ధరింపజేసిన ఆ గొర్రెపిల్ల రక్తం, ఆ యేసు రక్తముతో మనని పవిత్రపరచుకుంటూ మన శరీరంలో మన ఆత్మలో సమస్త కల్మిషం నుండి పవిత్రపరచబడి దేవునితో ఆలయంలో అధికారులుగా దేవుని కొరకు మందిరంని కాపాడే బిడలుగా, ఆయన పరిచయం చేసే బిడలుగా మనం లేస్తుముగా. సీయోను సంఘం ఆయన కొరకు నిలబడుగా. సృష్టికర్త నన్ను స్వీకరించేనే చిందించిన రక్తముచే. సృష్టికర్త నన్ను స్వీకరించేనే చిందించిన రక్తముచే. పాపమేదని తన బిడ్డగా ఎంచెను పరమ తండ్రి. పాపమేదని తన బిడ్డగా ఎంచెను పరమ తండ్రి. అందులో రక్తం జయం, రక్తం జయం, యేసు క్రీస్తుని రక్తం జయం. అందులో రక్తం జయం, రక్తం జయం, యేసు క్రీస్తుని రక్తం జయం. రక్తముతోనే కడుగబడే పరిశుద్ధ పరచబడే, రక్తముతోనే కడుగబడే పరిశుద్ధ పరచబడే.
పక్షమై దేవుని యొక్క మొరపెట్టు యేసుని రక్తం సృష్టికర్త రక్తం మన కొరకు చిందించబడింది కనుక అపవాదికి చోటు లేదు. జీవన సంఘంలో యేసయ్య సింహాసనం నుంచి కూర్చున్నారు కనుక పాతాళ శక్తులకు అధికారం లేదు. నా పక్షమై దేవుని యొద్ద మొరపెట్టు యేసుని రక్తం, నా పక్షమై దేవుని యొద్ద మొరపెట్టు యేసుని రక్తం. పాపమేలేని తన బిడ్డగా ఎంచెను పరమ తండ్రి, పాపమేలేని తన బిడ్డగా ఎంచెను పరమ తండ్రి. రక్తం జయం, అదురు రక్తం జయం, యేసు క్రీస్తుని రక్తం జయం, రక్తం జయం, రక్తం జయం. ఆమేన్. యేసు క్రీస్తుని రక్తం జయం, రక్తముతోనే కడుగబడే పరిశుద్ధ పరచబడే, రక్తముతోనే కడుగబడే పరిశుద్ధ పరచబడే. శిరస్థానం సర్వాంగ కవచం యేసుని పుణ్య రక్తమే. అందరూ పడతాం. శిరస్థానం సర్వాంగ కవచం యేసుని పుణ్య రక్తమే. దురాత్మలు నన్ను చేరవు, దోషమేమి దారికి రావు. దురాత్మలు నన్ను చేరవు, దోషమేమి దారికి రావు. రక్తం జయం, రక్తం జయం, యేసు క్రీస్తుని రక్తం జయం, రక్తం జయం. ఆమేన్, ఆమేన్. రక్తం జయం, ఆమేన్. యేసు క్రీస్తుని రక్తం జయం, రక్తం జయం, రక్తం జయం, యేసు క్రీస్తుని రక్తం జయం, రక్తముతోనే కడుగబడే పరిశుద్ధ పరచబడే, రక్తముతోనే కడుగబడే పరిశుద్ధ పరచబడే. విమోచించెనే రక్తముచే అపవాది చెరలో నుండి, గోలి విమోచించెనే రక్తముచే అపవాది చెరలో నుండి. రక్తం జయం, అందరూ రక్తం జయం, యేసు క్రీస్తుని రక్తం జయం, రక్తం జయం, రక్తం జయం, యేసు క్రీస్తుని రక్తం జయం, రక్తం జయం. ఆమేన్. రక్తం జయం, ఆమేన్, ఆమేన్. యేసు క్రీస్తుని రక్తం జయం, యేసు క్రీస్తుని రక్తం జయం. రిబా శబ రబ 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 కబ. యేసు క్రీస్తుని రక్తం జయం, యేసు క్రీస్తుని రక్తం జయం, యేసు క్రీస్తుని రక్తం జయం. అందులో ఆశ్రయం చేయండి. రక్తముతోనే కడుగబడే పరిశుద్ధ పరచబడే, రక్తముతోనే కడుగబడే పరిశుద్ధ పరచబడే. విమోచించెనే రక్తముచే అపవాది చెరలో నుండి. రక్తం జయం, రక్తం జయం, యేసు క్రీస్తుని రక్తం జయం, యేసు క్రీస్తుని రక్తం జయం, యేసు క్రీస్తుని రక్తం జయం,
రిబి షబరబరబరబరబ ఓ రిబబబబబబబ రిఖబలబరబరబరబరబ షబరబరబరబరబ దేవుని రక్తం చేత, పరిశుద్ధ రక్తం చేత ఓ పవిత్రమైన జీవితం కలిగి ఓ రిబి కబా కబా దేవుని యందు భయభక్తి కలిగి పరిశుద్ధత కలిగి ఓ రిబి కలరబ షబబబబబ సియోను సంఘ బిడ్డలు ఒక్కొక్కరిని లేవాలని ఈ రోజు కూడా దేవుడు తన వాక్యంతో మాట్లాడాడు. ఆయనతో ఆరాధన ద్వారా మాట్లాడుతున్నాడు. ఓ రిబి షబలబరబరబరబ రిఖబా హబా 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 పరిశుద్ధపరుచుకొని 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 రేఖాబాబాబాబాబాబా ఎంతగంట పరిశుద్ధపరుచుకుంటున్నారు అంతగంట సాతాను మీ కుటుంబంలో పని చేయదు. అది అధికారం అంతా తొక్కబడతాయి. షబా రబా 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 నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద, నీ భార్య భర్తల మీద ఓ రిబి షబా కబా కబా ఎవరి మీద ఏది అధికారం తీసుకున్నదో ఈ రోజు కూడా నీ పరిశుద్ధత ద్వారా నీవు పరిశుద్ధంగా నువ్వు దేవునికి భయపడి ఓ రబ్బా బాబా పరిశుద్ధంగా ఉండడాన్ని బట్టి దేవుడు నీ కుటుంబాన్ని కాపాడబోతున్నాడు. ఈ బల్ల ద్వారా విడుదల ఇవ్వబోతున్నాడు. ఈ బల్ల ద్వారా ప్రేమించే యేసయ్య మన మధ్యలో ఉండి మన అందరికి విడుదల స్వస్థత కార్యాలు జరిగించబోతున్నాడు. రక్షణ కార్యాలు జరిగించబోతున్నాడు. యేసు మహారాజు పట్టణాన్ని కట్టబోతున్నాడు. 7వ నెలలో ఓ బలమైన కార్యాలు జరిగించబోతున్నాడు. తన స్థలాన్ని కొనబోతున్నాడు. యేసు మహారాజు పట్టణము ఆయన మందిర స్థలము 7వ మాసంలోనే కొని దేవుని కొరకు మందిర పనిని ప్రారంభించబోతున్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నమ్ముట నీవులైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని చెప్పినది. ప్రతి బిడ్డ పొందుకోవాలి, అగ్ని పొందుకోవాలి. ఆయన అక్కడ అగ్ని కొరివి వెంటి ఒక సేవకుడిని లేవనెత్తి అతని పక్కన ఉన్న ఆ సాతాన్ని ఓ గద్దించిన దేవుడు ఈ రోజు కూడా శివుని సంఘంలో ఎవరి పక్కన ఏ సాతాను పని చేసినా యెహోవా నామములో అది గద్దించబడునుగా. ఎక్కడ ఆటంక పరుస్తుందో, ఎవరితో ఆటంక పరుస్తుందో యేసు నామములో అది గద్దించబడునుగా. ఓ సాతాను ఓ రిబి షబా కబా ఓ పాతాళంలో పడిపోవునుగా. లోకమంతటిని మోసపరిచిన ఆ సాతాను కట సర్పము యేసు నామములో సీయోను సంఘం ద్వారా పాతాళానికి త్రొక్కబడునుగాక. రబా షబా హబా 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 ఓ రిబి బిబి బి షబరబరబరబా ఓ రబా బా 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 రబా బా 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 ఓ రిబా బా 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 సాతాను అధికారం అంతా సీయోను సంఘంలో ఉండి పూర్తిగా పరిపూర్ణంగా ఓ రబా బా 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 దాని అధికారం అంతా 7వ నెల బల్ల ద్వారా ఈ మొదటి బల్ల ద్వారా మొదటి ఆరాధన ద్వారా దాని క్రియలంతా యేసు నామములో ఖాళీ పోవునుగాక. షబా రబా 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 అగ్ని కొరివి వెంటి సేవకులు సేవకురాలు లేస్తురుగాక. యవనస్తులు లేస్తురుగాక. ఓ రబా బాబా 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 ఆయన ఆలయములో ఆయన మందిరములో ఓ రబా బాబా 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 ఆయన ఆవరణలో నిలబడేవారు లేస్తురుగాక. ఆయన మందిరములో సేవ చేసే బిడ్డలు అధికారులు లేస్తురుగాక. షబా రబా 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 జకరియా 3:7 వచ్చిన వాగ్దానం నెరవేర్చబడునుగాక. రబా బాబా ఓరి బిబి షబరబరబరబరబరబా ఓరి బిబి షబరబరబరబరబరబా. దేవా దేవా మీకే స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. మీ పరిశుద్ధ రక్తం పోషిస్తున్నారు తండ్రి. ప్రతి బిడ్డ మీద పోషిస్తున్నారయ్యా. ఇప్పుడే మీ రక్త పోషణ జరుగుతుంది జరుగుతుంది. ప్రతి బిడ్డ పొందుకొని యేసు రక్తముతో కడగబడండి. ప్రభువా మీ రక్తంతో కడగండి, పరిశుద్ధపరచండి, అడగండి. బల్లాకు సిద్ధపరిచేయ్యా, నన్ను బల్లాకు సిద్ధపరచు. ఇది షబా అబా అబా అబా. అందరూ మోకరించి బలముగా భాషలు మాట్లాడుతూ శుద్ధీకరణ చేసుకోండి. బలాలు సిద్ధపడబోతున్నారు. మన దేవుడు మన మధ్యలో దిగి వచ్చి మాట్లాడి మనకు బల్ల ఇవ్వబోతున్నారు. అందరూ మోకరించి బలంగా అభిషేకంతో నింపబడుతున్నారు. పరిశుద్ధ సీయోను సంఘాన్ని శుద్ధీకరించిందయ్యా. అయ్యా అయ్యా శరీరంలోని ఆత్మలను అయ్యా సమస్తమైన కల్మిషముని కడగండి, మీ రక్తంతో కడగండి. అందరూ అడగండి. ఓ రిబి షబా లబా రబా రబా రబా
జాన్ 7వ చదువు, 2 కొరింథీ 7:1 చదువు. షబా రబా 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 చదవండి, మీరు చదవండి. 7:1 చదవండి. షబా రబా 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 రిబి ఖబా. 7:1 ప్రకారం దేవుడు ఈరోజు చేయబోతున్నాడు. సీయోను సంఘాన్ని పరిశుద్ధపరచబోతున్నాడు. రిబి షబా లబా రబా రబా. ఓ శరీరమందు ఏదేది ఆయనకి ఇష్టం లేని క్రియలు ఉందో, ఏదేది అపవిత్రత ఉందో, ఏ మన విరోధమైన కార్యాలు జరిగించున్నామో అంతని దేవుడు కడిగి పవిత్రపరిచి మనకు బలా ఇవ్వబోతున్నాడు. అది మన ఆత్మని కూడా కల్మిషం చేసి, ఆ ఆత్మ కల్మిషాన్ని కూడా సమస్త కల్మిషం నుండి మనకి కడిగి పవిత్రపరచబోతున్నాడు. 7:1 2 కొరింథీ 7:1. ప్రియులారా ఈ వాగ్దానం ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమందును ఆత్మకును కలిగిన సమస్త కల్మిషం నుండి మనలను పవిత్రులుగాను చేసుకును. హల్లెలూయా. పవిత్రులుగా చేసుకుంటును గాక. యేసయ్యా మీ వాగ్దానంతో పరిశుద్ధపరచండి. అందుకని పరిశుద్ధపరచండి. మీ వాగ్దానంతో నింపండి. యేసు రక్తంలో కడగబడుతుందాక ఇది షబా కబా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు రక్తం 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 పరిశుద్ధపరిచిన రక్తం, యేసు రక్తం రక్తం రక్తం. షబా రబా 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 రబా. యేసయ్యా మీ రక్తంతో కడగండి అయ్యా. అయ్యా కడగండి తండ్రి. అయ్యా శరీరంలో ఆత్మలో ఉన్న సమస్తమైన కల్మిషములు ఓ నిధి షబా పవిత్రపరచబడాలయ్యా. అయ్యా శుద్ధీకరించండి అయ్యా. షబా రబా 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 రికా బాబా 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 బాబా. తగ్గించుకుంటున్నాం తండ్రి, మేము సమర్పించుకుంటున్నాం అయ్యా. ఎలాంటి కల్మిషము ఉన్నా, ఎలాంటి మా శరీర క్రియలున్నా అయ్యా మీతో రక్తంతో కడగండి. మీ వాగ్దానాన్ని పొందుకోవాలయ్యా. మీ వాగ్దానాన్ని పొందు బలా తీసుకోవాలయ్యా. రబా షబా హబా హబా రిబి బిబి షబా రబా రబా రబా. శుద్ధీకరించి శుద్ధీకరించమని ప్రార్థన చేయండి. మీరు అందరూ ప్రభువా నన్ను శుద్ధీకరించండి. అడగండి. షబా బాబా శుద్ధీకరించండి అయ్యా. మీ బలహీనలు ప్రభువా అయ్యా. మా నోటి మాటలో అయ్యా కల్మిషం ఉంది మాకు ప్రభువా. అయ్యా ఆలోచనల కల్మిషం ఉందయ్యా. మా తలపులు కల్మిషం ఉందయ్యా. అయ్యా మా నడకల కల్మిషం ఉందయ్యా. అయ్యా మా ప్రతి క్రియల కల్మిషం ఉందయ్యా. అయ్యా మీ పవిత్రపరచమని చెప్తున్నా అయ్యా. మా శరీరం మా ఆత్మలు అయ్యా సమస్త కల్మిషంని ప్రభువా కడగండి. మీ రక్తంతో కడగండి. నిజంగా అడగండి. నిజంగా పశ్చాత్తాపంతో అడగండి. పశ్చాత్తాపంతో యేసయ్యా కడగండి. నన్ను పరిశుద్ధపరచండి. మీ రక్తంతో కడగండి. మీ రక్తం పోషించబడునుగా. సీయోను సంఘ ప్రతి బిడ్డల మీద మీ రక్తం పోషించబడునుగా. సీయోను సంఘ బ్రాంచ్లంతా మీ రక్తం పోషించబడునుగా. యేసు మహారాజు పట్టణం సీయోను సంఘంలో మీ రక్తం పోషించబడునుగా. ఓ రిబి షబా హబా 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 ఓ హబా 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 ఓ రిబి కబా 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 రబో షబా కబా షబా బాబా 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 రబా బాబా 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 రబా బాబా రిబా బాబా రికా బాబా ఓ రబా బాబా రబా బాబా బాబా బాబా. మాట్లాడు దేవుడితో మాట్లాడండి. భాషలతో దేవుడితో మాట్లాడండి. రబా షబా రబా హబా 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 రిబి షబా హబా 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 హబా
శుద్ధీకరించి కడగండి, పరిశుద్ధపరచండి, పరిశుద్ధపరచండి. అయ్యా నా కుటుంబాన్ని పరిశుద్ధపరచండి, అయ్యా నా పిల్లల్ని పరిశుద్ధపరచండి, అయ్యా నా భార్యని పరిశుద్ధపరచండి, నా భర్తని పరిశుద్ధపరచు. అడగండి, అందరూ అడగండి. ఇది శబా హపా హపా పరిశుద్ధపరచండి, కుటుంబాన్ని పరిశుద్ధపరచండి. శబా హపా 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 ఓరి బిబి 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 రబా బాబా 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 ప్రార్థించండి, ప్రార్థించండి. బలంగా భాషలు మాట్లాడుతూ ఇది హబా 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 రబా శబా రబా 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 రీహబా రబా శబా రబా 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 రబా. ప్రతి బిడ్డ యేసు రక్తంలో కడగబడును గాక. రీహబా హబా రీబా శబా రబా రబా రబా. మీరు దిగి రండి, మీరు దిగి వచ్చి పరిశుద్ధపరిచి బిడ్డలోని మాట్లాడండి, అందరిలోని మాట్లాడండి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యంతో మాట్లాడిన దేవుడు మీ స్వరముతో మాట్లాడుతురుగా, ప్రవచనగా మాట్లాడుతురుగా, దిగి వచ్చి మాట్లాడుతురుగా. వెల్కమ్ హోలీ స్పిరిట్, వెల్కమ్ హోలీ స్పిరిట్, వెల్కమ్ లార్డ్, వెల్కమ్ జీసస్. అయ్యా పరిశుద్ధపరచండి, మీ రక్తంతో కడగండి, పరిశుద్ధపరచండి. మీ గొరిపిల రక్తం ఆ పాపముని కల్మిషంని కొడిగి వేస్తుంది. మీ గొరిపిల రక్తంతో కడగండి. ఎవరి మీద నాకు కోపమున్నా క్షమించేసి, ఎవరి మీద నాకు అసూయ ఉన్నా క్షమించు, ఎవరిని దూషించే క్షమించు తండ్రి. మేము ఎవరిని మాట్లాడిందో క్షమించండి. ఓ ఇది శబా లబా కబా కబా క్షమించండి. మాకు విరోధంగా మమ్మల్ని మాట్లాడిన వారిని కూడా మేము క్షమిస్తున్నాము తండ్రి. అయ్యా మాకు కీడు చేసిన వారికి క్షమాపణ దయచేయండి ప్రభువా. మాకు తండ్రి అయ్యా 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 క్షమించు, క్షమించు, క్షమించు. ప్రతి ఒక్కరిని క్షమించు, ప్రతి బిడ్డలు క్షమించమన్నాడు. క్షమించండి, రక్తంతో కడగండి, కడగండి, కడగండి. నన్ను పరిశుద్ధపరచు, నన్ను పరిశుద్ధపరచండి. దేవాన్ని దిగి రండి, 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 రండి పరిశుద్ధాత్ముడా, రండి పరిశుద్ధాత్ముడా, రండి పరిశుద్ధాత్ముడా. మీ అగ్ని దిగులుగాక, మీ అగ్ని దిగులుగాక. మౌనం అగ్ని 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 దిగులుగాక, అగ్ని దిగులుగాక, అగ్ని దిగులుగాక, అగ్ని దిగులుగాక. పొందుబడి అగ్ని పొందుబడి, అగ్ని పొందుబడి. ప్రార్థన చేసిన బిడ్డలు, ఓ పరిశుద్ధపరుచుకున్న బిడ్డలు అగ్ని దిగులుగాక, పరిశుద్ధపరుచుకున్న బిడ్డల మీద అగ్ని దిగులుగాక, అగ్ని దిగులుగాక, అగ్ని దిగులుగాక. ఓ రబ పరిశుద్ధాత్మ దేవుడు కదులుతున్నాడు, మీ మీద దిగుతున్నాడు, దిగుతున్నాడు, దిగుతున్నాడు. పొందుకోండి, బలంగా పొందుకోండి, బలంగా పొందుకోండి. భాషలు మాట్లాడాలి, మాట్లాడాలి. రీబా షబా హబా హబా రహబా లబా తురబా రహం దర బౌకబా రికబా కబా ఓ రిబి కబా రబా షబా బాబా బాబా బాబా
ప్రతి బిడ్డ శుద్ధి కలిసి భాషలు మాట్లాడండి. బలంగా మాట్లాడు, బలంగా 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 మీలో ఉన్న అభిషేకం బయటికి తీసి మాట్లాడండి. పరిశుద్ధ ఆత్మ దేవుడు నింపుతున్నారు. ప్రతి బిడ్డ నింపుకోండి. అభిషేకముతో నింపుకుందురుగాక. ప్రతి బిడ్డ అభిషేకంతో భాషలు మాట్లాడుదురుగాక. రబా శబా లబా రబా హబా. దేవా వెల్కమ్ హోలీ స్పిరిట్, మైటీ హోలీ స్పిరిట్, వెల్కమ్ లా. హల్లెలూయా. Thank you Lord. Thank you Holy Spirit. Welcome Holy Spirit, mighty Holy Spirit. Thank you Lord. అమ్మ సత్యంగా ఎక్కువ సత్యంగా. రబా శబా లబా రబా కబా రిబి కబా రిబి శబా లబా రబా కబా రిబి శబా లబా రబా రి కబా లబా రబా శబా హబా ఓ రిబా బాబా రి కబా కబా. ఆత్మలో నింపబడుదురుగాక, పరిశుద్ధాత్మలో నింపబడుదురుగాక, పరిశుద్ధాత్మని పొందుకుందురుగాక. బలముగా మీలోని పరిశుద్ధాత్మ దేవుడు బలంగా మాట్లాడుదురుగాక. ఓ రబా పాపా రిబి శబా రబా 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 రిగంధ రబా ఓ రబా పాపా ఓ రిబా పాపా. మీ ఆలోచన అంతా దేవుని కంట్రోల్కి ఇచ్చేసేయండి. రిబి శబా పాపా. మీ మైండ్ వేసే కంట్రోల్ వచ్చునుగాక. రబా పాపా. పరిశుద్ధ ఆత్మ దేవుడు కంట్రోల్ తీసుకుంటున్నాడు. ఆయన కంట్రోల్కి వస్తున్నాం మనం అందరూ. ఓ రబా పాపా. బలముగా భాషలు మాట్లాడబోతున్నారు. బలముగా అగ్ని దిగుతుంది. ఇక్కడ అగ్ని దిగుతుంది. పరిశుద్ధ ఆత్మ దేవుడు అగ్నితో నింపుతున్నారు ఇక్కడ. ఆయన అగ్ని దిగి వచ్చి ఉన్నది. ఓ అగ్ని నుండి తీవబడిన కొరువి లాంటి ఓ బిడలు ఇక్కడ ఉన్నారు. మాట్లాడు దేవుని బిడ్డలంతా మాట్లాడు. అగ్ని కొరువులంటే అగ్ని అభిషేకం ఇక్కడ దిగి ఉన్నది. ఇది ఆశ్రమాస పరిచర్య కాదు, ఇది దేవాది దేవుడు యేసయ్య పరిచర్య. శబాబాబా పొందుగో మాట్లాడు, అందరూ మాట్లాడండి. ఇది వెల్కమ్ మహిమేసే. Holy Ghost, Jesus, Lord, speak with the Spirit, Glory to Jesus. Glory.
ఇక్కడ నేను సింహాసనం వేసుకొని కూర్చొని ఉన్నాను. ఇక్కడ నా దూతను గాబ్రియలు పంపించినాను. Glory to Jesus. Glory. 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 ఏసైకే నా మహిమ కలుగుగాక. నా ఏసైకే మహిమ కలుగుగాక. నా దూతను గాబ్రియలు పంపించున్నాను. ఇక్కడ జాస్పా జనరేషన్ లేచి ఉన్నది. Glory to Jesus. Glory to Jesus. నా యేసుకి మహిమ కలుగును గాక. నా యేసుకి మహిమ కలుగును గాక. Glory to Jesus. Glory. స్థలపడబడాలయ్యా, మీ మందిరం కట్టబడాలయ్యా. ఏడో మాసం గొప్ప విషయం కలగాలి చేస్తున్నాము. శబా హబా హబా మీకు మధ్య రావాలయ్యా, మీ మందిరం కట్టబడాలయ్యా. శబా హబా హబా రివి శబా హబా ఓ రబా ఓ రివి ఖబా యేసు రక్తంలో ఏదైతే ఇస్తున్నావో అదే కట్టకు వస్తున్నావు. ఓ రివి ఖబా బాబా బాబా ఓ రబా బాబా బాబా ఓ రబా బాబా యేసు మహారాజు పట్టణంలో అయ్యా మీ మందిర స్థలము కట్టబడాలి, తీయబడాలి, కొడబడాలి, మందిర పని స్టార్ట్ అవ్వాలయ్యా. ఓ రివి శబా బాబా ఈ సంవత్సరం వాగ్దానం నెరవేర్చబడును గాక. రివి శబా బాబా అల్లా ద్వారా విడుదల కలుగును గాక. అక్కడ ఉన్న బంధనం తెచ్చబడును గాక. యేసు నామములో శబా హబా రివి హబా 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 పరిశుద్ధాత్మ దేవా వాగ్దానం ప్రకారం ఆమేన్. శబా బాబా ఆది కండ 3:28 శబా బాబా రివి హబా హబా రివి హబా ఓ శబా రబా 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 ఓ రబా బాబా ఓ రబా ఓ రిఖబా రిఖబా ఓ ఫలించును గాక. ఓ రివి హబా 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 రబా హబా హబా శబా రబా 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 శబా రబా 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 రిఖందల రబు రిఖందల రబు శబో రిబా హబా హబా రిబా ఖబా ఖబా ఓ రిఖబా ఖబా మీ రక్తం ఘోషించిందయ్యా. ప్రతి బంధనం పెంచబడును గాక. ఓ సివి ఖబా శబా రబా 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 దేవుని సంఘం యేసు మహారాజు పట్టణం లేచును గాక. యేసుకి మహిమ కలుగును గాక. రబా బాబా 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 రిబా హబా ఓ రిగందరబా రిఖబా బాబా శబా రబా 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 రిఖబా ఓ థాంక్ యూ లార్డ్ థాంక్ యూ జీసస్. ఖబా ఖబా రబా ఓ రబా శబా రబా మహిమ 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 యేసయ్యా మీకే శబా రబా 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 థాంక్ యూ మహిమ మహిమ మీకే మహిమ థాంక్ యూ లార్డ్ థాంక్ యూ లార్డ్ థాంక్ యూ లార్డ్. నా దూతని బల్ల ఇవ్వబోతున్నాడు. గ్లోరీ డాడీ గ్లోరీ నా దూత గాబ్రియలు పంపించు. ఆమేన్. మహిమ మహిమ డాడీ అయ్యా మీ స్థలం యేసు మహారాజు పట్టణం అయ్యా త్వరగా అయ్యా అన్ని పని ప్రారంభం అవునుగా కాయస్తున్నాము తండ్రి. ఈ 7వ మాసంలో ప్రభు అయ్యా మీరు ఇచ్చిన మందిర వాగ్దానం 2:3 7 నెరవేర్చబడునుగా కాయస్తున్నాము తండ్రి. అయ్యా
మీ ఆవరణమని ప్రభా అయ్యా లేపుదురుగాక ఓ మందిరం లేపు పడునుగాక రబా షబా బాబా బాబా ఓ రబా హబా హబా ఓ రబా హబా హబా ఓ రబా హబా హబా ఓ గ్లోరీ మహిమ మహిమ మీకే మీ ఆలయం మీ మందిరం షబా బాబా 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 ఓ రిబి ఖబా హబా ఓ రబా షబా బాబా బాబా మహిమ 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 యేసయ్యకే మహిమ కలుగునుగాక రిబి షబాల బరబర బరబ థాంక్యూ లార్డ్ థాంక్యూ జీసస్ మహిమ యేసయ్య మీకే మహిమ 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 థాంక్యూ లార్డ్ చప్పటి దేవుని మహిమ పరచండి దేవుని మహిమ కలుగునుగాక హల్లెలూయా 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 స్తోత్రం అందరూ మోకరించి బలవాసి మొదటి 11వ అధ్యాయం హల్లెలూయా స్తోత్రం డాడీ మహిమ